హలో అందరికీ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ కింగ్డమ్. విజయ్ దేవరకొండ హిట్ చూసి చాలా రోజులు అయిపోతుంది. అలాగే మిస్టర్ బచ్చన్తో అరంగేట్రం చేసిన భాగ్యశ్రీ ఆ మూవీ కూడా పెద్దగా హిట్ అవ్వలేదు. ఎప్పుడో జెర్సీతో హిట్ ఇచ్చిన గౌతమ్ తినేరి ఇప్పుడు దాకా ఆ స్థాయి సినిమా ఇవ్వలేదు. ఈ ముగ్గురి కలయికలు వచ్చిన సినిమానే కింగ్డమ్. ఈ కథలో ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. అయితే ఆ లక్ష్యం వెనుక అవసరం ఆ ఎమోషన్ సీన్స్ మాత్రం ఎవరికీ కనెక్ట్ అవ్వవు. కేవలం ఎలివేషన్ షాట్లు, ఏదో జరిగిపోతున్న ఫీలింగ్ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో తప్ప అలా నడుస్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్లో ముగిసేసరికి కథ సరిగ్గా అర్థం కాదు, ఏదో జరుగుతున్నట్టు ఉంటుందన్నమాట. అయితే 30 నిమిషాల తర్వాత కాన్ఫ్లిక్ట్ పాయింట్ వచ్చింది. కానీ అక్కడి నుంచి నడిపే విధానం చాలా ప్లస్ కనిపించాయి. జైల్లో సూరి చేసే ఫైట్స్ ఎవరి కోసం దేనికోసం అర్థం కాదు, కానీ కేవలం ఫైట్ పెట్టడం కోసం ఆ సీన్ పెట్టినట్టు ఉంటుంది. అలాంటి రొటీన్ సీన్స్ చాలానే ఉన్నాయి. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ మొత్తం సాంకేతిక విభాగమే. ప్రధానంగా కెమెరా వర్క్, ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఇవి ఇంత బాగున్నప్పటికీ కథా కథనం కూడా మరింత బలం ఉంటే మరో స్థాయిలో ఉండేది ఈ చిత్రం. అనిరుద్ధిని పెట్టుకుని కూడా ఒక మాస్ సాంగ్ లేకపోవడం పెద్ద మైనస్ ఈ చిత్రానికి. ఉన్న ఒక రొమాంటిక్ సాంగ్ కూడా లెంత్ ఎక్కువైందని లేపేశారు. విజయ్ దేవరకొండ మాత్రం మెచ్చుకొని తీరాలి. తన రొటీన్ స్టైల్ కాకుండా విభిన్నమైన క్యారెక్టర్ పోషించాడు. అయితే దానికి తగ్గట్టుగా కథా కథనం కలిసి వస్తే తన స్థాయి పెరిగేది. ఓపెనింగ్ సీన్స్ కూడా కానిస్టేబుల్ గా యంగ్ గా కనిపించి విజయ్ శ్రీలంక ఎపిసోడ్లో చాలా ఓల్డేజ్ గా కనిపించాడు. కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి, హైలైట్ గా కూడా ఉన్నాయన్నమాట. భాగ్యశ్రీ సరైన పాత్ర కాదు. గ్లామర్ పరంగా కానీ పర్ఫార్మెన్స్ పరంగా కానీ తన టాలెంట్ చూపించే అవకాశం లేకపోయింది. తనతో పిక్చర్ చేసిన సాంగ్ కూడా సినిమాలో లేదు. సత్యదేవ్ మాత్రం ఉన్నంతలో బాగా నటించాడు. మురుగన్ క్యారెక్టర్ వెంకటేష్ బాగానే నటించాడు. అయ్యప్ప శర్మ బైరాగ్గా ఓకే, మిగిలిన క్యారెక్టర్స్ మాత్రం ఓకే, పర్ఫార్మెన్స్ గా బాగానే ఉన్నాయి. చివరిగా చెప్పేదంటే ఏదో ఒక పెద్ద ఎపిక్ స్థాయి కథ చెప్పాలని ప్రయత్నించి మొదటి నుంచి చివరి వరకు ఎంగేజ్ గానే చేస్తుంది తప్ప ఎగ్జైట్ చేయలేదు. ఈ మూవీకి పార్ట్ 2 ఉందని చెప్పినా కూడా దానిపై ఆసక్తి కలిగేలా లేదు. ఓవరాల్ చెప్పాలంటే స్టోరీ పెద్ద విషయం లేకపోయినా టెక్నికల్ వర్క్స్ చాలా బాగున్నాయి అండ్ విజయ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో మూవీ ఏదో ఎక్స్పెక్ట్ చేసి హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా లాగా చేయాలనుకున్నా కానీ దానికి రీచ్ అవ్వకపోయింది సినిమా. మూవీ అయితే మరీ అంత బ్యాడ్ అయితే కాదు, కానీ మూవీ ఒకసారి చూడొచ్చు. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.